బ్రహ్మిణి గారు, వసుంధరాదేవి గారు అండ్ మన తేజస్విని వీరందరూ అండ్ భువనేశ్వరి అమ్మ వీరందరూ కలిసి మన గవర్నమెంట్ స్కూల్స్కి అధునాతన పరిజ్ఞానంతో డెవలప్ అవ్వాలని చెప్పి కంప్యూటర్స్ కానివ్వండి, యూనో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆల్ ద ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు ఏ పండగైనా, క్రిస్టియన్స్ పండుగైనా, ముస్లిమ్స్ పండుగైనా, హిందువుల పండుగైనా, సిక్కుల పండుగైనా, ఏ పండుగైనా ఇక్కడ వచ్చి మీరంతా మా కుటుంబం అంటూ మీతో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇట్స్ అమేజింగ్ అండి. వారికి హ్యాట్సాప్ చెప్తూ వారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మీ అభిమానం అండి, బాలకృష్ణ గారు కష్టార్జితం, మీ అభిమానం, మీ సపోర్ట్తోనే 50 years మీరు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వల్లే పద్మభూషణ్ వరకు వెళ్ళగలిగారండి. సో మీరందరూ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్. థ్యాంక్స్ అ లాట్ అండి. ఇలాగే మా కుటుంబాన్ని ఎప్పుడూ మీరు అభిమానిస్తూ మీ ఆశీస్సులతో కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఇంత అభిమానంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. భరిస్తుంది భర్తని. నా కుటుంబం యొక్క సహాయ సహకారం నేను చెప్పుకోలే, గుర్తురాలేదు నాకు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత రూపేషు లక్ష్మి క్షమయా ధరిత్రి అనడానికి మరో ప్రతిరూపమే నా భార్య వసుంధర. వసుంధర అంటే ఎవరు? భూదేవి. నన్ను భరిస్తుంది. సరే, ఓకే. ఇంకొక విషయం చెప్పాలి, వారు ఒక్కరినే కాదు, వారితో మిమ్మల్ని అందరినీ కూడా. ఎందుకంటే వారితో పాటు ఉన్నప్పుడు కొంతమంది కట్ చేసుకుని వెళ్ళి దాచుకోవడం, బాలయ్య బాబు గారివి చిన్న చిన్న గుడ్డ ముక్కలు దాచుకోవడం, మళ్ళీ వారికే చూపించడం అంటే ఇంటికి వెళ్తే చూడండి మేము ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాము. ఇదెక్కడి ప్రేమ అయ్యా బాబు. బాలయ్య, మీరు మామూలు వ్యక్తి కాదు, కారణ జన్మలు. మీరు అన్నారు కదా, మనసుంది, ఆకాశం అంత మనసుంది. కళ్ళు రెండే, ముక్కు ఒకటే, చెవులు ఒకటే, కానీ హృదయం ఎంత విశాలమైందో. హరుడి పోలిన హృదయం, ఏ సిరులు సాటి రాని సంద్రం.